మ్యాన్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ గణదాసు మణికంఠ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు. వరించిన బంగారు, రజత, కాంస్య పతకాలు. మణి మార్షల్ ఆర్ట్స్ సెంటర్ స్థాపన. ఎంతో మంది విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ఉత్తమ ప్రతిభ. రాజకీయ, సినీ ప్రముఖుల చేత ప్రశంసలు. పలు అంతర్జాతీయ సంస్థల చేత ఉత్తమ కోచ్ గా గుర్తింపు. మార్షల్ ఆర్ట్స్ లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించి ఎందరో మంది విద్యార్థులను తన మణి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా సుశిక్షితులుగా తయారు చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ మన గణదాసు మణికంఠ మనతో ఉన్నారు. అయితే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి కలగడానికి, స్ఫూర్తి పొందడానికి కారణమేంటో తెలుసుకునే ముందు ఆయన నేపథ్యం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. నా పేరు మణికంఠ గణదాసు. నేను వరంగల్ కొత్తవాడలో నివసిస్తుంటాను. మా తల్లిదండ్రులు వచ్చేసి ఉమారాణి, అంజనేయులు. గత 15-16 సంవత్సరాల దగ్గర నుండి నేను మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నా. ఒక కరాటే మాత్రమే కాకుండా దాదాపు 10 రకాలైన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాను. అలా నేర్చుకుంటేనే ఇది నాకు 10 మందికి తెలియాలన్న విద్య అని తెలిసి మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ మొదలు పెట్టాను. 2009లో మొదలు పెట్టాను. అప్పటి నుండి అనేది ట్రైనింగ్ ఇస్తున్నా పిల్లలకి. అలా ఇచ్చుకున్న జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ సెంటర్ అని ఏర్పాటు చేశారు. అయితే దాని ద్వారా ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ అయి నేర్పుతారా, ఇంకా దానివల్ల మీరు ఏం నేర్పదలుచుకుంటారో దాని లక్ష్యం ఏంటి అసలు? మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక కరాటే మాత్రమే కాదు సార్. మార్షల్ ఆర్ట్స్ లో అనేక విద్యలు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 100 వరకు ఉంటాయి. కరాటే, టైకోండో, జూడో, జుజిట్సు అండ్ MMA ఫైటింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ఇలాంటివన్నీ కలిపి మార్షల్ ఆర్ట్స్ లో బాగా. ఇందులో మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఏం బెనిఫిట్ అంటే, ఒక్కొక్క కరాటేకి ఒక స్టైల్, టైకోండోకి ఒక స్టైల్, ఇట్లా అనేక స్టైల్స్ ఉంటాయి. ఇవి చేయడం వల్ల ఏంటంటే, ఇవి అన్ని ఏంటంటే యుద్ధ కళలు. మెయిన్ ఏంటంటే ఇవి చేయడం వల్ల శరీరంలో అనేక ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ చాలా చేయడం వల్ల బాడీ అనేది ఒక రూపం వస్తుంది. అంటే ఒక చురుకుదనం, ఫిట్నెస్, యాక్టివ్ ఉండడం, స్ట్రెంగ్త్, స్టెమినా ఇవన్నీ తెలుస్తాయి. సో అందుకే నేను మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ స్టార్ట్ చేశాను. మార్షల్ ఆర్ట్స్ లో ఫిట్నెస్ కంపల్సరీ ఉంటుంది. ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మార్షల్ ఆర్ట్స్ సాధ్యమైంది. ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు నేర్చుకునే ఆటను బట్టి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మెయిన్ గా మనం వచ్చేసి కరాటే మీద అందరికీ నోటెడ్ పేరు కరాటే. సో కరాటేతో మొదలు పెట్టాము. టైకోండో, జూడో, జుజిట్సు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క స్పోర్ట్స్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ గేమ్ ఉంటుంది. ఇప్పుడు మీకు మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పాలంటే ఈ సందర్భంగా ఇప్పుడు కరాటే తీసుకోండి. కరాటే వచ్చేసి జపాన్ ఆర్డినేటెడ్. జపాన్ కి అక్కడ కరాటేలు ఏంటంటే పంచెస్ అండ్ కిక్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి టైకోండో వచ్చేసి కొరియా బేస్డ్. టైకోండో మెయిన్ ఏంటంటే హై కిక్స్ అండ్ స్పీడ్ కిక్, చాలా స్పీడ్ ఉంటుంది కిక్స్ చేయడం. కిక్స్ బేస్డ్ అంటే స్ట్రైక్స్ మొత్తం కిక్స్ తో ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే స్పీడ్ కిక్, టైకోండోలో స్పీడ్ కిక్స్ ఉంటాయి, హై కిక్స్ ఉంటాయి అండ్ మొత్తం కిక్ బేస్డ్. దీని తర్వాత వచ్చేసి మనకు జూడో ఉంది. జూడో మీన్స్ ఈ ఫైటింగ్స్ ఏం ఉండదు, మొత్తం ఓన్లీ గ్రౌండ్ గేమ్, త్రోస్ అండ్ గ్రౌండ్ మీద ఆడే గేమ్ జూడో. ఇక మనకు జుజిట్సు ఉన్నది. జుజిట్సు వచ్చేసి ఇందులో కరాటే చేయొచ్చు, ఫైటింగ్స్ ఉంటుంది అండ్ కిక్స్, పంచెస్ అండ్ గ్రాపింగ్. జూడో లాగానే గ్రాపింగ్ ఉంటుంది. ఆ గ్రాపింగ్ అంటే మొత్తం మనం అవతల వాళ్ళని కింద గ్రౌండ్ మీద లాక్స్ అండ్ హోల్డ్స్. ఇది జూడో.
ఈ ఎంఎంఏ వచ్చేసి ఎట్లా అంటే ఇవన్నీ కలిపి ఇప్పుడు చెప్పినవన్నీ కలిపి చేసేది ఎంఎంఏ. దీనిలో గ్రాఫింగ్స్ ఉంటాయి, కిక్స్ ఉంటాయి, పంచెస్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి, స్ట్రైక్స్ ఉంటాయి, ఎంఎంఏ. సో నేను ఎంఎంఏ కూడా చేశాను. దాంట్లో ఏంటంటే ఆ గేమ్ వచ్చేసి కొంచెం డేంజరస్ గేమ్. డేంజరస్ ఎట్లా అంటే మనకు ఏదైనా విరిగిపోవచ్చు, మనకు డ్యామేజెస్ ఎక్కువనే ఉంటాయి. సో అది నేర్చుకొని పెట్టుకున్నాను, కానీ పిల్లలకు నేను అంతవరకు తీసుకోపోవట్లేదు. మెయిన్గా ఏంటంటే బేసిక్ మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ 2 టైప్స్ ఉంటాయి సార్, ట్రెడిషనల్ బేస్డ్ అండ్ స్పోర్ట్స్ బేస్డ్. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చేసి ఇప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉంటాయి సార్. ఆ రూల్స్ అనేది వాళ్ళు ఫాలో అవ్వాలి. కరాటే అయినా, టైకోండో అయినా ఏదైనా రూల్ బేస్డ్. ఇప్పుడు మనం చేసే మొత్తం ఈ రూల్స్ తో ఫాలో అయ్యే గేమే మార్షల్ ఆర్ట్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఈ ఉద్యోగాలు కాబట్టి అంటే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ కూడా తీసుకోవచ్చు అనేది. నేనేమంటా అంటే నేను ఇన్ని నేర్చుకున్నా కాబట్టి ఇవన్నీ స్పోర్ట్స్ బేస్డ్, అంటే రూల్స్ ఫాలో అయ్యి చేయాల్సినవి. మనం నేర్చుకున్నప్పుడు రూల్స్ చెప్తారు, ఇక్కడ కూడా ఇన్ని పాయింట్స్, ఇక్కడ ఎన్ని పాయింట్స్ తీసుకోవాలి, పాయింట్స్ సిస్టంలో గెలవాలి. ఇది నిజ జీవితంగా వచ్చినాక రియలిస్టిక్ సెల్ఫ్ డిఫెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ రూల్స్ ఫాలో అయ్యి ఫైటింగ్ చేయడం అనేది కుదరదు. సో దాని ద్వారా ఏంటంటే రియలిస్టిక్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ హెల్ప్ చేస్తాయి. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్, ఆత్మరక్షణ కరాటే, ఆత్మరక్షణ టైకోండో అని చెప్తారు, కానీ అది జస్ట్ మనం బాడీ యాక్టివ్గా ఉండి అది ఈజీగా చేయగలుగుతారనే ఒక భ్రమలో అందరూ ఉంటారు. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే రియలిస్టిక్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మళ్ళీ వేరే. నేను ఆ రియలిస్టిక్ సెల్ఫ్ డిఫెన్స్ వెళ్ళి నేను అందులో బ్లాక్ బెల్ట్ పొందినాక నాకు దాని గురించి అనేది తెలిసింది. అంటే రియలిస్టిక్ సెల్ఫ్ డిఫెన్స్ లో ఎట్లా చేయాలి, ఎట్లా మనకు మార్షల్ ఆర్ట్స్ ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ అనేది ఈ విధంగా మనకు తెలుసు. అయితే ఇప్పుడు యువత అంతా మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు. అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆ మహమ్మారిని ఏమైనా మనం దూరం కొట్టే అవకాశాలు ఉంటాయా? యువతకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎక్కువ మందికి ఇప్పించడం వల్ల దీని వల్ల మీరు కూడా ఏదో మోటో తీసుకున్నట్టు మాకు వినిపించింది. మాదక ద్రవ్యాలను యువతకు దూరం చేయడమే మా లక్ష్యం. దానికోసం మార్షల్ ఆర్ట్స్, మనీ మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ సెంటర్ కృతనిశ్చయంతో పనిచేస్తుందనే మాట వినిపిస్తుంది. దీని మీద మేము ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎట్లా అంటే ఇప్పుడు యువత అనేది తప్పుదో పడుతున్నారు. అది బేస్ అయ్యేది ఎట్లా అంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద. ఫస్ట్ వాళ్ళని బిజీ చేయాలి. అంటే బిజీ అంటే వాళ్ళని ఏ విధంగా అయినా సరే అంటే విడిచిపెట్టకుండా ఒక గేమ్, కరాటే కాకుండా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కాకుండా వాళ్ళు ఏదైనా ఒక గేమ్కి అలవాటు చేయడమైనా, లేదా గ్రౌండ్కి అలవాటు చేయడమైనా, లేదా చదువుకైనా అలవాటు చేయడమైనా, ఇంకేమన్నా మెంటల్ గేమ్స్ అయినా సరే, ఫిజికల్ గేమ్స్ అయినా సరే, దేనికి ఒక దానికి అలవాటు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి క్రమశిక్షణ అనేది మొదలవుతుంది ఫస్ట్. అంటే ఫస్ట్ నుండి వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి వాళ్ళకు అలవాటు చేయాలి. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి, ఏమన్నా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్న వాళ్ళని చూడండి, మిగతా వాళ్ళని చూడండి, అక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అది ఒక అలవాటు, అదే వ్యసనంగా చేసుకుంటారు. అదే గేమ్ ఏం అలవాటు లేని వాళ్ళు, లేకపోతే ఏమైనా ఆటగా లేని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వారికి దోవపడతారు. సిగరెట్ తాగడం అనేది, గుట్కా తినడం అనేది, లేకపోతే ఇంకా దేనికైనా సరే వాళ్ళు ఆ అలవాటు మన పేరెంట్సే చేస్తారు, తల్లిదండ్రులే చేస్తారు. సో ఇప్పుడు దీన్ని స్థాపించింది ఎందుకంటే అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చుకుంటూ వాళ్ళని డిసిప్లిన్ గా పెట్టడమే నా బాధ్యత. ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళకి డైలీ మార్నింగ్ గ్రౌండ్ అలవాటు చేయడం, రావడం, ప్రాక్టీస్ చేసుకోవడం అట్లా. ఇంకో ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అవుతాయి. ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు. కొంతమంది మనం ఒక 1 month ప్రాక్టీస్ చేసింది మొత్తం ఒక్కసారి ఆల్కహాల్ తీసుకుంటే మొత్తం అనేది స్టెమినా అంతా పడిపోతుంది. అవన్నీ చెడు వ్యసనాలు కాబట్టి అట్లా. సో అలవాటు చేయడం అట్లా పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది మెయిన్ గా. నేను చెప్పేది ఏంటంటే మెయిన్ గా వాళ్ళకి ఏదైనా సరే ఒక అలవాటు అనేది మంచి అలవాటు చేసి దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడున్న పిల్లలకి ఎట్లా అంటే బయట ఫుడ్ తినిపించిన పేరెంట్స్ మిస్టేక్ చేస్తారు. పిల్లల ముందే పేరెంట్స్ అలవాట్స్ అన్ని వాళ్ళు చూపెడతారు, ఈజీగా అనేది వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పటి వరకు మీరు ఏ పోటీలో పాల్గొన్నారు, ఏ దేశాల్లో విజిట్ చేశారు, అక్కడ మీరు సాధించిన అవార్డులు, పథకాలు ఏంటి ఒకసారి మనం తెలుస్తారు? చిన్నప్పటి నుండి చాలా టోర్నమెంట్స్, అనేక ఒక 100 కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేశాను. అంటే ఇక్కడ లోకల్లో ఎన్ని చేసినా కూడా మనం ఒకటే స్టాండర్డ్ లో ఉంటాం కాబట్టి నేను అనేది ఏంటంటే వేరే బయట రాష్ట్రాలకు వెళ్ళడమైనా, బయట దేశాలకు వెళ్ళడం వల్ల ఏమంటే మనకు అనేది ఎక్స్పీరియన్స్ అనేది చాలా పెరుగుతుంది. ఒక ట్రావెలింగ్ చేయడం ఎక్స్పీరియన్స్ వేరే ఒకరు లేదు. అక్కడ వెళ్ళినాక మన దగ్గర కాకుండా హై స్టాండర్డ్ వాళ్ళు వస్తారు. అట్లా ఉద్దేశాన్ని ఆలోచించుకొని
2022లో ఇటలీకి వెళ్ళాను వరల్డ్ కరాటే ఛాంపియన్షిప్కి. కంప్లీట్ డిఫరెంట్. ఇక్కడ నుండి కాకుండా మనకని కంప్లీట్ డిఫరెంట్. అక్కడికి వెళ్ళినాక అనేక దేశాల వాళ్ళ కోచెస్ని, వాళ్ళ మాస్టర్స్ని, అథ్లెటిక్స్ని అంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళని వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడైనా ఏదైనా సరే నాకు చాలా కొత్త అనుభూతి వచ్చింది. సో అక్కడ గెలవల తర్వాత తర్వాత మ్యాటర్ కానీ ముఖ్యంగా ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. సో అట్లా ఎక్స్పీరియన్స్ కావడం కోసం వెళ్ళాను. అక్కడ చాలా నేర్చుకున్నా. సో అదే విధంగా ఎప్పటికైనా వెళ్ళాలని అప్పుడే డిసైడ్ అయిపోయినా. సో ఇంకా మనకి ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఎక్స్పెండిచర్ మొత్తం మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. స్పాన్సరింగ్ అడిగేది కానీ ఎవరు అట్లా ముందుకు రాలేకపోయారు. వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళకు అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కష్టాలు ఉంటాయి. అయినా కూడా నేనేంటంటే నా ఇంట్రెస్ట్తో నేను ఇంప్రూవ్మెంట్ అవ్వుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో నా ఓన్గా నేను వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ నా విద్యార్థులకు తెలియజేయడం కోసం అనేది నాకు కావాలి కాబట్టి నేను అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ తీసుకొని అదే విధంగా పిల్లలను ఇప్పుడు నేను చెప్పి ఎవరికైతే శిక్షణ ఇస్తున్నానో ఆ విద్యార్థులను తీసుకోపోవాలని ఆలోచనతో నేను ఇంకా ముందుకు సాగుతున్నా. అట్లా ఇప్పటి వరకు నేను ఇటలీకి వెళ్ళొచ్చాను, కజకిస్తాన్ వెళ్ళాను, 2 కంట్రీస్, బయట కంట్రీస్, నేపాల్ అండ్ వేరే టోర్నమెంట్స్, అబుదాబి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అండ్ స్విట్జర్లాండ్. అట్లా ఇక మన ఇండియా మొత్తం వచ్చేసి ఒక 22 స్టేట్స్కి వెళ్ళొచ్చాను. ఎందుకంటే ఇంకా తిరుగుతున్నా, ఒక దగ్గర ఒక ఎక్స్పీరియన్స్, కొత్త పరిచయాలు, ఇంకా నేను ఏం నేర్చుకోవాలని కొత్తది ఉంటుంది, లేకపోతే నేర్చుకున్న వాళ్ళు పర్ఫెక్ట్ నేర్చుకున్నా లేదని తెలుస్తుంది. ఈ విధంగా నేను ఇలా టోర్నమెంట్స్కి వెళ్ళుకుంటూ వెళ్తున్నాను. అనేక టోర్నమెంట్స్ వల్ల చాలా విజయాలు సాధించాను. అవన్నీ 2005 నుండి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా. ఇవన్నీ ఇట్లా జరుగుతుంది సార్. మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం అబ్బాయిలు మాత్రమే నేర్చుకునే ప్రస్తుత తరుణంలో అమ్మాయిలకు కూడా మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళ ఆత్మరక్షణలో ఇప్పుడున్న జరుగుతున్న సంఘటనలను చూస్తే మరి మీరు అమ్మాయిలకు నేర్పే విషయంలో ఎలా ఎలా ముందుకెళ్తున్నారు? ముఖ్యంగా ఇది ఆట అనేది అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరు నేర్చుకునే ఆట సార్. ఎందుకంటే ఒక ఆర్ట్ నేర్చుకోవడం వల్ల బాడీ ఫిట్నెస్ అనేది చాలా బాగుంటుంది, స్టెమినా బాగుంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక ధైర్యం అనేది ఉంటుంది. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ధైర్యం అనేది ఉంటుంది. ఈ రోజుల్లో ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మాయిలకు ఏమైనా అత్యాచారం సంథింగ్ ఏదైనా జరిగిందంటేనే అరే తర్వాత కరాటేకి వెళ్ళాలి, తర్వాత ఇది నేర్చుకోవాలని చెప్పి అప్పుడు చాలా మంది పేరెంట్స్ అయినా రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడా ఏదైనా జరిగినప్పుడే చెప్తారు. అదొక వారం రోజులు ఉంటుంది, స్టేటస్ పెడతారు, అవన్నీ పెడతారు. అమ్మాయిలకు కంపల్సరీ నార్మల్. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలు 5 సంవత్సరాలు వచ్చినాయంటే విద్యార్థులకు పంపించాలి, ఇది మ్యాండేటరీ పెట్టుకోవాలి. వాళ్ళు ఆడలేరు, విద్యార్థులు చేయలేరు అని వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా అనిపిస్తే తల్లిదండ్రులకు ఏదైనా ఆట కన్నా పంపించాలి. నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా చెప్తే వాళ్ళకి ఒక అలవాటు అనేది వాళ్ళకి అవుతుంది. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలకి ఎందుకంటే ఈ రోజులలో జరుగుతున్న దారుణాలు మరీ ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు ముందుకొచ్చి అన్నిట్లో ముందున్నారు, కానీ ఏంటంటే చేసే పిచ్చి వెధవలు ఉంటారు కదా, వాళ్ళు చేసేదని చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎప్పుడు పోలీసుకి ప్రొటెక్షన్ చేయలేరు, వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఎప్పుడు వాళ్ళ పిల్లలు వెంబడి తిరగలేరు. అవి కొత్త 10th క్లాస్ వరకు పిల్లలకు తోడు తీసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తారు, ఇంటర్లో చేయలేరు. వాళ్ళకు బిజీ లైఫ్ ఉంటుంది పేరెంట్స్కి, పిల్లలకు పట్టించుకోవడానికి ఆ టైం ఉండదు. ఆ టైంలో ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఇప్పుడు పంపించాలంటే ఒక్కసారి రాదు. ఈ ఆట అనేది ఎట్లా అంటే చిన్నప్పటి నుండి సాధన చేస్తేనే వాళ్ళని కాపాడుకోవడం స్కిల్స్ తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదే ఒక్కసారి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అలా పంపించి మా వాళ్ళకి ఇది వచ్చిందని చెప్పి భ్రమలో ఉంటారు, కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఇప్పటికే నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలకు అబ్బాయిలకు ఎవరైనా సరే ఈ యొక్క ఆర్ట్ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ పర్పస్ లా ఆ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి, ఫిట్ గా ఉండాలి. అన్ని నేర్చుకొని పెట్టుకున్న వాళ్ళ కొట్టే అంత శక్తి ఉండాలి. శక్తి లేకపోయినా కూడా ఉపయోగం లేదు, శక్తి ఉన్నా కూడా స్టెమినా ఉండాలి. ఇవన్నీ నేర్పేదే మార్షల్ ఆర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్. అందుకోసమే నేను యువకులకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు, ఇప్పుడు మేల్ ఫీమేల్ కూడా అంటే వాళ్ళు ఏ ఏజ్ అయినా సంబంధం లేదు. కొంతమంది నా దగ్గరికి 40-45 సంవత్సరాలు, 50 సంవత్సరాల వరకు వచ్చి కూడా, ఎందుకంటే వాళ్ళ దగ్గర కాస్ట్లీ ఐటమ్స్, పెద్ద ఫోన్స్, పెద్ద గోల్డ్ అది పెట్టుకొని వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకైనా సరే, అంకుళ్ళకైనా సరే, ఆంటీలకైనా సరే ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం అనేది జరుగుతున్నది. ఏదో రకంగా ఇప్పుడు డబ్బుల విషయాలైనా గొడవ పెట్టుకొని ఫైటింగ్ చేసుకోవడం, కొట్టుకోవడం, సప్పుకునే వరకు పోతా ఉంది. మినిమం బేసిక్ గా వాళ్ళని కాపాడుకోవడానికి కోసమైనా కూడా కొంతమంది వచ్చి నన్ను అడుగుతారు, నేను ఫిట్ గా ఉండాలి, ప్లస్ మళ్ళీ నాకు కొంచెం మార్షల్ ఆర్ట్స్ అవగాహన శిక్షణ ఇవ్వండి, ఈ విధంగా నన్ను అడుగుతారు. కాబట్టి నేను అది కూడా వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నాను. నాకు ముఖ్యంగా ఏంటంటే నేను నేర్చుకున్న కళలల్లో ఒక కరాటేతో ఆగకుండా, ఒక టైకోతో ఒకటే మార్షల్ ఆర్ట్స్ ఆగకుండా అన్ని నేర్చుకున్న చాలా అనేది ఎక్స్పీరియన్స్ అనేది బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఒక్కసారి కరాటే వాళ్ళని అటాక్ చేయగలుగుతాను, టైకోండో వాళ్ళని అటాక్ చేయగలుగుతాను. అటాకింగ్ స్కిల్స్ ఎట్లా అంటే మనం ఎవరి జోలికి పోము, వాళ్ళే వచ్చినప్పుడు మనం ఎట్లా అటాక్ చేసుకోవాలని ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్, అట్లా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నా కాబట్టి నేను ఈజీగా ప్రతి ఒక్కరికైనా ఏ ఏజ్ కేటగిరీ అయినా సరే, ఎవరికైనా సరే ఈజీగా చెప్పడానికి కోసం నాకు ఆ అనుభవం ఉంది. ఆ విధంగా నేను అందరికి చెప్పగలుగుతానని చెప్పి నమ్మకం నాకు ఉంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. మణి గారు, మీరు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించారు. అయితే మీరు ఇప్పుడు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను నేర్చుకున్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది సార్. ఎట్లా అంటే ఇంత నేర్చుకుంటానా ఇది ఎవరికైనా ఉపయోగపడాలనే ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఉపయోగపడాలంటే వాళ్ళకి దాడి జరగాలి, వాళ్ళని కాపాడుకోవాలి, అంటే వాళ్ళు కొట్టాలని చెప్పి కాదు. ఈవెన్ నేను ఎంత నేర్చుకున్నా కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నా. ఐ మీన్ ఎట్లా అంటే డిసిప్లిన్ గా వచ్చు అని చెప్పి ఎక్కడ షో చేయడం కానీ ఇలాంటిది తర్వాత నాకు ఇది వచ్చు, ఇంతమంది కొట్టగలుగుతా, ఇంతమంది ఏమన్నా చేయగలుగుతా అనే ఆ ఉద్దేశం అనేది మాకు ఉండదు. అదే విధంగా పిల్లలకు కూడా నేను ఆర్ట్స్ నేర్పించుకుంటూ అట్లా కావద్దు. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్ ఒక ధైర్యం అనేది ఉంటుంది సార్ మార్షల్ ఆర్ట్స్ వల్ల. ఆ ధైర్యం ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి, మా పేరెంట్స్ ఎక్కడికైనా వెళ్తాను, అక్కడ ఏమైనా జరగాలని కూడా మా మనీ ఉన్నాడు, మా కొడుకు ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యం. ఏం జరగకుండా కూడా ఒక ధైర్యంతో ముందుకెళ్ళి వాళ్ళ పనులను వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లా నా ఫ్రెండ్స్ అయినా నాకు ఎవరైనా సరే ఇట్లా ధైర్యం అంటే ఎవరైనా తీసుకెళ్తారు, ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లా ధైర్యం కోసం అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. నా రికార్డ్స్ వచ్చేసి ఏంటంటే అనేక రికార్డ్స్ తీసుకున్నాను సార్ ఇప్పటికీ, అన్ని రకాల. ఇది ఎట్లా అంటే నా స్కిల్స్ ఉన్నాయని చెప్పి నేను అక్కడ అప్లై చేయడం, నేను పార్టిసిపేట్ చేయడం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అయినా, తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయినా సరే, ఇప్పుడు ఇండియన్ ప్రైడ్ అవార్డు, నేషనల్ టాలెంట్ అవార్డు వచ్చింది. అవి కొంతమంది స్వచ్ఛంద సంస్థలైనా సరే, గవర్నమెంట్ తరఫునైనా సరే వాళ్ళు కొన్ని అవార్డ్స్, మీకు తెలుసు కదా అందరికీ, ఇట్లా అన్ని సినీ ఫీల్డ్ వాళ్ళకి కొన్ని అవార్డ్స్ ఉంటాయి, టెలివిజన్ వాళ్ళకి అవార్డ్స్, అట్లా మాకు కూడా ఉండేవి, మాకు తెలుస్తాయి కాబట్టి మేము అప్లై చేయడం జరుగుతుంది. అక్కడ మనకు అట్లా గుర్తింపు తీసుకొని నేను ఇంతమంది శిక్షణ ఇస్తున్నందుకు, నా స్కిల్స్, మల్టీ టాలెంటెడ్ మార్షల్ ఆర్ట్స్ అవార్డు అండ్ మార్షల్ ఆర్ట్స్ పురస్కార్ అవార్డు, ఇట్లా అనేక అవార్డ్స్లలో మనకు గ్రహిస్తాయి సార్. మనకు వచ్చేసింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏంటంటే సొంతంగా చేయడానికి కోసం నేను ప్రయత్నిస్తున్నా, కానీ అది ఫుల్లీ అప్రూవ్డ్ కావాలి, గవర్నమెంట్ అప్రూవ్డ్, డాక్టర్స్ అప్రూవ్డ్. నేను ఇంకోటి నా కోరిక ఏంటంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం. అది దానికోసం నేను ఒక 17,000 బైక్స్ ప్లాన్ చేసిన. అది ఇప్పటికీ ఎట్లా సాధ్యమవుతుందో ఆలోచిస్తున్నా. 17,000 బైక్స్ నా స్టమక్ నుంచి పోయించుకోవడం కోసం. సో అట్లా ఆలోచించుకునే క్రమంలో ఒక ఇట్లా లార్జెస్ట్ లెసన్ అని చెన్నైలో చూశాను, వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం. దాంట్లో మన పేరు వస్తుంది సార్. ఆ విధంగా వెళ్ళి నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో పేరు సంపాదించాను. అలా ఒక చిన్న కోరిక తీరింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఒకవేళ బ్రేక్ చేయాలనుకుంటే ఇప్పటికీ నేను ఫుల్గా ఫిట్ అయ్యి ఉన్నా, కానీ ఏంటంటే డాక్టర్స్ అప్రూవ్డ్, చాలా పెద్ద ఖర్చుతో కూడా కూడుకున్నది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది. అది ఎట్లా పాసిబుల్ అయిందో తెలియదు, కానీ నేను ముందుకైతే ట్రై చేస్తున్నా బ్రేక్ చేయడం. ఇప్పటికైతే చాలా అవార్డ్స్ ఇవన్నీ నా స్కిల్స్ బట్టి తీసుకున్నాను సార్. ఇంకా ముందు కూడా ఇంకేం అవార్డ్స్ ఉన్నా కూడా నేను తీసుకుంటాను. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎట్లా ఉపయోగపడుతుంది సమాజానికి, అట్లా మార్షల్ ఆర్ట్స్ వల్ల మెయిన్గా అయితే మనకు బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది సార్, ఎలాంటి రోగాలు రావు. ఎందుకంటే ఎప్పుడు వ్యాయామం చేస్తూ ఉన్నాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిగా జరుగుతుంది. అండ్ మెయిన్గా ఒక దృఢత్వం, అంటే గట్టిదనంగా ఉంటాం, ధైర్యం అనేది ఉంటుంది, ఈ చెడు వాళ్ళ పట్ల పోకుండా ఉంటుంది. అండ్ చాలా ఉపయోగాలు ఉంటాయి సార్. అది క్లాసెస్ బట్టి అమ్మాయిలకి ఏంటంటే అమ్మాయిలు ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడు నేర్చుకోవట్లేదు, ఏదో 2 గుర్తున్నప్పుడు.
మీకు చెప్తే క్లాస్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ రియాలిటీకి అలవాటు కావడం కోసం ఒక్కసారి మనకు రాదు సార్. ఎందుకంటే ఒక కిక్ చేయాలంటే ఈ హైట్ హైట్ మన కాళ్ళు లేవాలి. కొంతమందికి అంత హైట్ రాదు, అది నేర్చుకున్నదనే వస్తుంది. సో దానికి టైం పడుతుంది కాబట్టి ఒకటేసారి కాకుండా మినిమం ఒక 3 సంవత్సరాలు ఈ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ పెడితే పర్ఫెక్ట్ అయిపోతుంది. అట్లా వచ్చిన వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నాకు ఎట్లా అంటే నేను ఇప్పుడు నాకు ఒక ధైర్యం ఉంది, నేను నేర్పగలుగుతున్నా, ఇలాంటి అవార్డ్స్కి అప్లై చేయగలుగుతున్నా, టోర్నమెంట్స్కి వెళ్ళగలుగుతున్నా. ఒక్కసారి నేర్చుకున్నందుకు ఇన్ని బెనిఫిట్స్ వస్తుంది. ఒక మాస్టర్ హోదా వచ్చింది, నేను కొంతమంది శిక్షణ ఇస్తున్నా, వాళ్ళని రెడీ చేస్తున్నా, వాళ్ళకు అది గౌరవం పెరుగుతుంటే సమాజంలో అనేక ఉపయోగాలు ఉంటాయి సార్. మార్షల్ ఆర్ట్స్ లో కేవలం కరాటే కాదు, చాలా విద్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఎంతో మంది విద్యార్థులకు మీరు సుశిక్షితులుగా తయారు చేస్తున్నారు. అయితే నెక్స్ట్ మీ లక్ష్యాలు ఏంటి? మీ అకాడమీ తరఫున విద్యార్థులను ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, వారికి వచ్చిన అవార్డులు ఏంటి, వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి? మీకు ప్రముఖుల నుంచి కూడా అభినందనలు ఎన్నో వస్తుంటాయి. ఎవరెవరి నుంచి వచ్చాయి వీళ్ళు ఒకసారి వివరిస్తారా? ఇప్పుడు అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు సార్. ఇక్కడ వచ్చేసి చాలా మంది ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారు మా దగ్గర. వాళ్ళని అందుకే అన్ని స్టేట్స్కి తీసుకెళ్ళాను. ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, అట్లా ఒక 22 స్టేట్స్, కేరళ, అన్ని స్టేట్స్కి వెళ్ళొచ్చాము మేము. ఎంపీ, మహారాష్ట్ర అన్ని. ఇక్కడ అనేక మంది విద్యార్థులు మంచి మంచి ప్రతిభ కనబర్చిళ్ళు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళింది నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్, ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ మాత్రం బయటకు తీసుకెళ్ళిన. అక్కడ జరిగిన టోర్నమెంట్స్ కరాటే కాకుండా టైకోండో ఉంది, జూజిస్తూ ఉంది, జూడో ఉంది, ఇలాంటి అన్ని మల్టీ మార్షల్ ఆర్ట్స్ లో పార్టిసిపేట్ చేయించిన. సో నాకు అనేక మంది ప్రముఖుల దగ్గర, మన వరంగల్లో ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు, మనకు చాలా క్లోజ్ గా ఉండే హీరో సుమన్ గారు అండ్ కొంతమంది మినిస్టర్స్ అండ్ సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా నాకు అభినందనలు తెలిపారు. ఇప్పుడు మీ సందర్భంగా ఒక కొత్త న్యూస్ చెప్తున్నా. త్వరలో సినీ రంగ ప్రవేశం కూడా ఉంది. అది నిన్ననే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఫైట్స్ కోసం నాకు పిలుస్తున్నారు అని నేను నాకు పరిచయాలు ఉండడం వల్ల వాళ్ళు రమ్మంటున్నారు. సో ఈ మీ తరఫున నేను ఇప్పుడు సమాజానికి అండ్ నా ఫ్రెండ్స్కి అందరికీ ఇప్పుడే తెలియజేస్తున్నా. త్వరలో విత్ ఇన్ షార్ట్ ఐఎమ్ గోయింగ్ టు సినీ ఫీల్డ్. ఫైట్స్ కోసం అని, తర్వాత ఇంకేమైనా యాక్టింగ్ కూడా ఉండొచ్చు. అది నేను జూలై వరకు ఎంటర్ అయిపోతా. నెక్స్ట్ గోల్ ఏంటంటే పిల్లలను కూడా ఇక మొత్తం నేను చేసేది ఏ దారిలో అయితే వెళ్తానో ఇంకా మంచి దారిలో పిల్లలను తీసుకెళ్తాను. మణి గారు తన మార్షల్ ఆర్ట్స్ తో ఎంతో మంది విద్యార్థులను తయారు చేయడం కాదు, తన ప్రతిభతో ఇప్పుడు సినీ రంగ ప్రవేశం కూడా చేయబోతున్నట్లు మనకు కొత్త న్యూస్ చెప్పారు. ఆల్ ది బెస్ట్ మణి గారు, బెస్ట్ ఫ్యూచర్. మంచి సినీ పరిశ్రమలో కూడా మీ ప్రతిభతో మంచి అది సాధించాలని ఆకాంక్షిస్తూ, ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.